శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగము నుండి ఈవేళ మనం 5వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ఉద్ధరేదాత్మా ఆత్మానం ఆత్మానవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. భగవానుడు సత్యవాక్కులను మనకు అందించాడు. సత్యవాక్కులను సత్యవాక్కులుగా నిష్ఠాగ్రష్టతతో మనం ఆలోచన చేసినప్పుడు మనకు సత్యం చాటుతెల్లిపోతుంది. తన్ను తానే ఉద్ధరించుకోనవలెను కానీ ఏరే ఎవరు కాదు. తన్ను అధోగతిని పొందించుకొనకూడదు. తనను ఎవరు కూడా నష్టపరచలేరు, అధోగతి పాలు చేయలేరు. తనకు తానే చేసుకుంటాడు. ఇంద్రియ మనంబులను జయించినచో తనకు తానే బంధువును, ఇంద్రియ మనంబులను జయించనిచో తనకు తానే శత్రువు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. ప్రతి జీవుడును తన్ను తానే ఉద్ధరించుకొనవలసినదిగా భగవానుడు ఉద్బోధించుతున్నారు. గురువులు శాస్త్రములు దైవము దారి చూపుదురే కాని నడవవలసినది తానే కదా. తన కాళ్లతో తాను నడవవలెను కదా. తన కంటతో తాను చూడవలెను కదా. తన ఆకలిని తానే పోగొట్టుకొనవలెను కదా. ఇదే కదా వాస్తవం అని మనం గమనించాలి. పెద్దలు చెప్పినటువంటి విషయం ఇది. తమ్ము తాము ఉద్ధరించుకొని చూచు వారికి మాత్రమే భగవానుడు సహాయము చేయును. సోమరులై ఒకంతైనను ఇంద్రియ నిగ్రహము వైరాగ్యము లేక భోగపరాయణులై దేవుడే మాకు మోక్షమునిప్పించు అనుకొనుట గాని గురువే తమను కైవల్య ధామమునకు గొనిపోవుననుకొనుట గాని వెర్రితనము. భగవంతుడు గాని శాస్త్రములు గాని గురువులు గాని సోమరులకు అకర్మణ్యులకు ఉచితముగా మోక్షమునకు ప్రవేశ పత్రము తీసి ఇచ్చుటకై కూర్చునియున్నవారు కాదు. ఊరకే భగవానుడు అందరికీ సోమరులకు కూడా అవకాశం ఇస్తాడా అంటే ఇవ్వడు. సామాన్యముగా ఒక చిన్న వస్తువును బజారులో కొనవలెనన కొంత మూల్యమును చెల్లించవలసి వచ్చును కదా. ఆ వస్తువు యొక్క విలువను బట్టి దాని ఖరీదును అది అధికముగా నుండును. అట్టిచో మోక్షము దుఃఖరాహిత్యము జనన మరణ రూప బంధ విచ్ఛేదనము పరమానంద ప్రాప్తి అను వస్తువు లభించు అభిలషించువాడు దానికెంత విలువను చెల్లింపవలసి ఉండును. మనం ఆలోచన చేయాలి. సోమరిగా నుండి ఉన్నచో అది సాధ్యపడునా? సాధ్యపడదు. ఎంతయో త్యాగమో, ఎంతయో సాధన, ఎంతయో ఇంద్రియ నిగ్రహమో దానికి అవసరము. అదే పెట్టుబడి. అట్టి ఆధ్యాత్మ సాధన రూపమూల్యమును జీవుడు చెల్లించనిదే సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా జీవునకేమయో నొసంగజాలడు. కావున కొంత శ్రమ పడవలెను. పెద్దలు బోధించిన మార్గమును అనుసరించవలెను. తన్ను తానే ఉద్ధరించుకొనవలెను. ఈ సత్యమునే భగవానుడి శ్లోకమున స్పష్టముగా చెప్పి వైచిరి. మహాత్ములగు వారు ఎంతయో శ్రమపడి కష్టముల కోర్చి శీతోష్ణాది ద్వంద్వములను సహించుతూ ఎన్నియో సంవత్సరములు కఠోరములకు సాధనలను చేసి తమ చిత్తమును ఇంద్రియములను తామే నిగ్రహించుకొని ధన్యులైరి. అట్లే తక్కిన వారును ప్రయత్నపూర్వకముగా తమ చిత్తమును తామే వైరాగ్య బోధ పరులతో ద్వారా శుద్ధపరచవలెను. అట్లు శుద్ధపడిన మనస్సే జనులను సంసారమను గోతి నుండి పైకి తీయగలదు. గురువు శిష్యులకు ఉపదేశించుట సంప్రదాయమును
పాలించుట కొరకే కాని అసలు చేయవలసిన పని అంతయు శిష్యుని చేతిలోనే ఉన్నదని వశిష్ఠ మునీంద్రులు శ్రీరామచంద్రులకు చెప్పి ఉన్నారు కదా. మనుజుడు తన రోగమునకు తానే మందు తినినట్లు నయము చేసుకొనుచున్నాడో, తన ఆకలిని తానే అన్నము భుజించి ఎట్లు ఆకలి తీర్చుకుంటూ ఉన్నాడో, అట్లే భవరోగ పీడితుడకు జీవుడు తానే స్వయముగా సాధన చేసి తరించవలెను. అదే ఉద్ధరే ఆత్మ ఆత్మానం అనే దానికి అర్థం. మరియు తన్ను తాను అధోగతిని పొందించకుండా తనను తానే అధోగతి పొందించులాగున మానవుడు ప్రవర్తించకూడదు. ప్రపంచంలో తన యొక్క ఉద్ధారకులు బంధుమిత్రాదులు కాదు మరెవ్వరు అనగా తన యొక్క శుద్ధ మనస్సే తన యొక్క ఉద్ధారకుడు. విషయ రాహిత్యము కలిగి దృశ్య వాసన లెవ్వియు లేకుండా తన నిర్మల చిత్తమే తన యుద్ధారకుడు. అట్లే తన యొక్క మలిన మనస్సే తనకు పతనమును గలుగజేయునుగాన అదియే తన శత్రువు. మనస్సు ఇంద్రియములు వశమందున్నచో అవి ఏ బంధువులు, వశమందు లేనిచో అవి ఏ శత్రువులు. ఈ సత్యముని భగవానుడి శ్లోకమందును రాబో శ్లోకమందును కూడా నిరూపణ చేస్తూ ఉన్నాడు. సామాన్యముగా ప్రతి వానికిని మనస్సునందు రెండు భాగములుండును. ఒకటి మంచి భాగము, మరి ఒకటి చెడ్డ భాగము. ఒకటి ధర్మము వైపు ఈడ్చున్నది, మరి ఒకటి అధర్మము వైపు ఈడ్చున్నది. వీనిలో మొదటి దానిచే రెండవ దానిని ప్రయత్నపూర్వకముగా నోడించి ఆ దానిని ధర్మము వైపు త్రిప్పుకొనవలెను. అది పురుష ప్రయత్నముచే సాధ్యపడును. ఈ ప్రకారముగా తన్ను తాను ఉద్ధరించుకొనవలెను. బంధువు తన యందే కలడు, శత్రువు తన యందే కలడు. శుద్ధ చిత్తమే బంధువు, వశీకృతమన్యస్సే, వశీకృతము మనస్సే బంధువు. కావున దానిని ఆశ్రయించవలెను. ఇది జీవునకు మహోపకారము చేయగలదు. అట్లే మలిన చిత్తము అపశీకృత మనస్సు తనకు శత్రువు అవుతుంది. అది తనకు మహా ఉపకారము మహా అపకారము చేయగలదు. బాహ్య శత్రువు ఈ జన్మయందు మాత్రమే హింసింపగలడు. అంతఃశత్రువగు మలిన చిత్తమో జన్మ జన్మాంతరము జీవుని వెంబడించి బాధించును. కావున అట్టి అంతఃశత్రువును ప్రయత్నముచే మొట్టమొదటనే తొలగించుకొని పరమశాంతిని పొందవలసి ఉన్నది ప్రతి మనిషికి కూడా. అదే ఉద్ధరే ఆత్మ ఆత్మానం, తన్ను తాను ఉద్ధరించుకునవలయును అని చెప్పినందువలన జీవునకు ప్రారాబ్ధమనున్నది అడ్డుగా నుండదనియు, తన్ను తానెల్లప్పుడూ ఉద్ధరించుకొనుటకు వీలున్నదనియు బోధించినట్లయినది. ఈ సంసారమున జీవుని ఉద్ధరించు వారెవరు అనే ప్రశ్న మొదలైనప్పుడు తన్ను తానే ఉద్ధరించుకొనవలెను, తన్ను అధోగతిని పొందించుకొనరాదు అంటూ ఉన్నాడు భగవానుడు. మనుజునకు బంధువెవరు అన్నప్పుడు, శత్రువెవరు అన్నప్పుడు, మనుజునకు తనకు తానే బంధువును, తన మనస్సును తాను జయించినచో తనకు తానే మిత్రుడును, జయించినతో తనకు తానే శత్రువును అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. పై విషయమునే 2వ శ్లోకం అనగా 6వ శ్లోకములో కూడా రేపు మనకు భగవానుడు తెలియజేయబోతూ ఉన్నాడు. తెలుసుకుందాం. సర్వం సద్గురుపాదార్పణమస్తు. జై గురుదేవ.